ఓం మహాగణపతే నమః. ఓం సరస్వతే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, శ్రీమద్ రామాయణంలోని నవరసాలతో కూడినటువంటి అద్భుతమైన సుందరాకాండ 9వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. నవరస భరితంగా సాగుతున్న సుందరాకాండ ప్రవచనంలోకి మరి ముందుకు వెళ్దామా? ఆంజనేయ స్వామివారు ప్రాకారం దూకి ఆ దూరంగా కనబడుతున్నటువంటి అశోకవనంలోకి ప్రవేశించాడండి. అదంతా కూడా చాలా అద్భుతంగా సుందరంగా ఉందటండి. వసంతకాలమేమో అన్ని చెట్లు కూడా అద్భుతంగా పూలతో నిండి ఉన్నాయటండి. ఈయన ఒక చెట్టు మీదకి దుముకుతుంటే ఆ పూలన్నీ ఆయన మీద పడి ఆయన వసంతుడేమో అనేటటువంటి భావన చూసేవారికి కలుగుతుందటండి. ఇలా పూలు పడటం కూడా ఒక శుభసూచకంగా మనం భావించవచ్చండి. జలాశయాలు, కొండలు, ముత్యాలతో కూడినటువంటి ఎడారులా అన్నట్టుగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా కనపడుతుందండి. అక్కడ కొంచెం దూరంలో శివసుప వృక్షం ఉందటండి. అది బంగారు తీగలతో నిండి ఉన్నదటండి. చిరుమువ్వలు వేలాడుతున్నాయటండి. దట్టంగా పూచి ఉన్నదటండి. దాని మీదకి హనుమంతుల వారు ఎగిరి అక్కడ కూర్చుని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటిలో కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్టండి. ఈ శింసువ వృక్షానికి ఎదురుగా ఒక పెద్ద మేడ ఉందటండి. అది అద్భుతంగా తెల్లగా సుందరంగా ఉందటండి. దానికి పగడాల మెట్లు బంగారు అరుగులతో తీర్చిదిద్ది ఉన్నదటండి. అక్కడ ఉన్న రాక్షసులు, అక్కడ చాలామంది రాక్షసులు ఉన్నారటండి. ఆ రాక్షసుల మధ్యలో ఒక స్త్రీమూర్తి శోకదేవతల కూర్చుని ఉందటండి. ఆమె మాసిన బట్టలతో కృషించి చంద్రలేఖలా ఉందటండి. పవిత్ర మూర్తిలా కనిపిస్తుంది. ఒంటి మీద ఏ విధమైన ఆభరణాలు లేవు. ఆమె పచ్చని వస్త్రాన్ని కట్టుకొని ఉందటండి. ఆంజనేయుల వారు మనసులో అనుకుంటున్నారండి, ఈమె సీతమ్మ తల్లి అయి ఉంటుందేమో అని ఊహిస్తున్నట్టండి. ఆమె ముఖం చంద్రబింబంలో ఉందటండి. కనుబొమ్మలు తీర్చిదిద్దినట్టు ఉన్నాయటండి. శరీరం కాంతివంతంగా ఉందటండి. పురులు నల్లగా ఉన్నాయటండి. దంతాలు తలతల మెరుస్తున్నాయటండి. చూస్తుంటే ఆమె మహాపతివ్రతలా కనపడుతుందటండి. అయితే లేటువంటి కన్నులు నీళ్లతో నిండున్నాయి. దేహం అంతా కూడా మాలిన్యంతో కూడి ఉంది. సంస్కారం లేని కురులు, ముఖం దీనంగా ఉంది. ఆభరణాలు ఏమీ లేని ఆమె మబ్బు కప్పిన చంద్రుడిలా కనపడుతుంది. ఉపవాసాలతో చిక్కిన శరీరము, అపహరించబడినటువంటి సిగ్గు, అంగార గ్రహంతో పీడింపబడినటువంటి రోహిణి నక్షత్రంలాగా ఆమె కనపడుతుంది అని మనసులో అనుకుంటున్నాడండి. అంతేకాకుండా ఆమె జడ నల్లని త్రాచుల పిరిదిల వరకు వచ్చి ఉందటండి. ఆమెకున్న దుఃఖం చాలదన్నట్లుగా పువ్వులు బాగా విరబోసి కిందకి వాలినటువంటి అశోక చెట్లు, వసంత వెన్నెల ఆమె దుఃఖాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయా అన్నట్లుగా ఉందటండి. అక్కడ పరిస్థితి అంతా మనసులో నిశ్చయించుకున్నాడండి, ఈవిడి తప్పనిసరిగా రాముని ధర్మపత్ని అయినటువంటి సీతమ్మ తల్లే అయి ఉండవచ్చు. ఎప్పుడైతే ఆయన మనసులో ఈ విధమైనటువంటి భావన వచ్చి ఈమె సీతమ్మ తల్లి అయి ఉంటుందేమో అనుకున్నాడో ఒక్కసారి మనిషి ఒక షేక్ అయిపోయేటట్టండి. అలా ఉండిపోయేటట్టండి. కళ్ళలోంచి నీటి ధార అలా వస్తుందంటండి. మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడటండి. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమః తీవ్రమైన ఆవేదనలోకి వెళ్ళిపోయేటటువంటి హనుమంతుల వారు ధర్మాత్ముడైన రాముని ధర్మపత్ని, వినయ విధేయతలకు ప్రతిరూపమైనటువంటి లక్ష్మణునికి పూజ్యురాలైనటువంటి సీతమ్మ తల్లి ఈ విధంగా ఈ స్థితిలోన కాలోహి దురతిక్రమః ఈమెకు రాముడి పరాక్రమము తెలుసు, లక్ష్మణుడు ప్రతాపము తెలుసు. అందుకనే వర్షాకాలంలో గంగా నదిలా ఉంది. రాముడు మహాబలవంతుడైనటువంటి
వాలిని చంపాడు. రావణుడితో సమానమైనటువంటి కబంధుని కూల్చేశాడు. భయంకరమైనటువంటి విరాధుని చంపేశాడు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? ఈమె కోసమే కదా. జనస్థానంలో 14,000 మంది రాక్షసులని అర్ధాధిక ముహూర్త కాలంలో, అంటే 14,000 మంది రాక్షసుల్ని అర్ధాధిక ముహూర్త కాలం అంటే 1 గంట 12 నిమిషాల్లో చంపేశాడు. ఈమె కోసమే కదా. కరుణ్ణి ఖండించాడు, తిసరుని సంహరించాడు, బలవంతుడైనటువంటి దోషుని తల త్రెంచాడు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడు? వైదేహి అనేటువంటి ఈమె కొరకే కదా. నదీ జలాలకి ప్రభువైనటువంటి సముద్రుని దాటి నేను ఇంత దూరం వచ్చింది ఈమె కోసమే కదా. లోకాధిపత్యం ఎక్కువ, సీతమ్మ ఎక్కువ అంటే లోకాధిపత్యము సీతమ్మ వారిలో 16వ వంతు మాత్రమే అని నా అభిప్రాయము. నాగేటి చాల నుంచి పుట్టిన మహాతల్లి జనకని కుమార్తె అయినటువంటి జానకీదేవి ఈమెయే. పూజనీయుడు, యుద్ధాల్లో వెన్ను చూపని వాడైనటువంటి దశరథ మహారాజు పెద్ద కోడలైనటువంటి సీతాదేవి ఈమెయే. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, శరణాగత వత్సలుడు, మహాపరాక్రమవంతుడు, బుద్ధిమంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి భార్య అయినటువంటి సీతామహాలక్ష్మి ఈమెయే. ఈ అమ్మకు అన్నీ వాళ్ళ అమ్మ పొలికలో వచ్చాయి. లేకపోతే 1, 2 ఎన్ని కష్టాల మీద కష్టాలు ఇవన్నీ తట్టుకుని ఆమె ఎలా నిలబడగలుగుతుంది? కాలోహి దుర్తిక్రమ అని ఎంతో వ్యధచించుతూ ఎంతటి వారైనప్పటికీ కూడా కాలాన్ని అతిక్రమించలేరు. ఎంతటి వారైనా కూడా కాలానికి లొంగియే ఉండాలి. మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కాలాన్ని దాటం ఎవరి వల్ల కాదు. మనం కష్టాలు వచ్చినప్పుడు తల వంచి భగవన్నామస్మరణ చేస్తూ జపధారణ మాలలు పెంచుకుంటూ భగవంతుని ధ్యానంలో గడపాలి. టచ్ చేసి వెళ్ళిపోతుంది. ఒక పక్కన ఇలా వ్యధ చెందుతూనే సీతమ్మ వారిని తేరిపార చూస్తున్నాడు. వచ్చిన పని అదే కదండి. సీతమ్మ వారిని వెతకడానికే కదా వచ్చాడు. ఆమెను చూస్తూ తన మనసులో ఇలా అనుకున్నాడటండి. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ తన మనసులోని భావాన్ని ఇలా చెప్తున్నాడు ఆంజనేయ స్వామి. శీలము, వయస్సు, వర్తనము, మోషము శ్రేష్ఠ లక్షణాలండి. ఈ 5 లక్షణాలు కూడా రాముల వారిలోని సీతమ్మ వారిలోని ఇద్దరిలోని సమానంగానే ఉన్నాయి. ఇంతటితో ఆగకుండా ఇంకో ముందు అడుగు వేసి హనుమంతుల వారు ఇలా చెప్తున్నారండి. ఆమెలో రాముల వారి కంటే కూడా ఒక లక్షణం అధికంగా ఉంది. అది అసితేక్షణ, నల్లని కన్నుల గలది. తొలిచూపులని హనుమంతుల వారు తల్లి ఉదయాన్ని పసిగట్టేశారండి. కళ్ళు నల్లగా ఉన్నాయి. చల్లని తల్లి, ఉద్వేగము నెరిగిని చక్కటి ఉల్లము గల తల్లి. సదా ఆమె ప్రసన్నమే. ఆమె కళ్ళు ఇప్పుడు ఎర్రగా లేవటండి, నల్లగానే ఉన్నాయంటండి. అందుకని ఇంక చెప్పే భావం ఏంటంటే రాముల వారికి సీతమ్మ వారికి 5 లక్షణాలు సమానంగా ఉన్నాయి. కానీ సీతమ్మ వారిలో రాముల వారి కంటే ఒక లక్షణం అధికంగా ఉంది. అది అసితేక్షణ, నల్లని కళ్ళు గలది. ఇలా ఆలోచించుకుంటూ తన హృదయంలో అమ్మవారికి ఒక ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని చేశాడటండి. విశాలలోచనే విశుద్ధ భావనే అతాసి శోభనే సదా మమవనే మహేశ వల్లభే దురీహ దుర్లభే మహేశ వల్లభే దురీహ దుర్లభే సమూల సత్ప్రభే రుదాబ్జరన్నిభే సమూల సత్ప్రభే రుచాబ్జ సన్నిభే అనంత రూపకే అజాండ నాయికే అనంత రూపకే అజాండ నాయికే అఖండ శిశుకే అహోహ సన్ముఖే అఖండ శిశుకే అహోహ సన్ముఖే
విశాలలోచనే విశుద్ధ భావనే రతాసి శోభనే సదా మమవని సదా మమవని. ఈ విధంగా కనపడినందుకు అమ్మవారికి మరొకసారి రాముడికి లక్ష్మణుడు కూడా నమస్కారం కృతజ్ఞతాభావంతో చేశారండి. సాధారణంగా పని ఏదైనా అవ్వాలంటే దానికోసం ఎంతో తీవ్ర వ్యాఖ్యసింది భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటాం. పని అయిపోయిన తర్వాత మనకి ఏమీ జ్ఞప్తికి రాదు. మళ్ళీ భగవంతుడికి కనీసం ఒక నమస్కారం పెట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం ఎప్పుడైనా చేసామండి, మర్చిపోతూ ఉంటాం. సహజ ప్రక్రియలో జరిగిపోతుంది అట్టగా. ఇక్కడ ఆయన అట్ట కాకుండా అమ్మవారికి నమస్కరించాడు, మళ్ళీ ఒకసారి రామలక్ష్మణుని నమస్కరించుకుని ఒక చక్కటి బాటని ఆంజనేయ స్వామి మనకు కూడా తెలియజేశాడు. అయిన పని అయిన తర్వాత కూడా భగవంతుడిని స్మరించాలి, ఆయన ఎప్పుడూ మర్చిపోకూడదు, కష్టం వచ్చినప్పుడే మాత్రమే కాదు. వాల్మీకి వారు చెప్తారండి, తస్యాదస్తాక్షతాం దేవీం రాజపుత్రీమనిందితాం లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజం. ఆ చెట్టు కింద రాజకుమారి జనకను కుమార్తె దోషరహితమైనటువంటి సీతాదేవిని లక్ష్మీవంతుడైనటువంటి హనుమంతుల వారు దర్శించాడు. సౌందర్యోపాసనకి ఫలితం ఇక్కడే లభించిందండి. ఇదే సుందరాకాండ ఇచ్చే ప్రసాదము, ఆత్మ సౌందర్యము, ఆత్మ సాక్షాత్కారము. సాధకుడు ప్రయత్నించి పొందదగిన పరమ పురుషార్థము. మొట్టమొదటిసారిగా హనుమంత వారు సీతమ్మ తల్లిని చూడటం జరిగిందండి. మనం ఏం చెప్పుకున్నాం, సాక్షాత్ లక్ష్మీదేవి, ఆమె కరుణ కటాక్ష వీక్షణానికి ఆమె దర్శన భాగ్యం లభించింది. దీన్నే మనం ఆత్మ దర్శనముగా భావిస్తున్నాం. ఇది అంత ఈజీగా జరిగిందండి, జరగలేదు. మనం సింహావలోకనం చేసినట్లయితే సీతమ్మ వారిని అన్వేషిస్తూ రాముడు లక్ష్మణులు కొండలో కోనలు అన్నీ వెతుకుతూ ఉంటారండి. జటాయు ద్వారా రామలక్ష్మణులకు సీతమ్మ విషయం తెలిసింది. అంటే రావణాసుడు ఎత్తుకు వెళ్ళిపోయాడని తెలిసింది, కానీ ఉనికి మిగతా వివరాలు ఏమీ తెలియలేదు. సుగ్రీవుడు సీతమ్మ వారి ఆభరణాలని రాముల వారికి చూపించినప్పుడు జటాయు చెప్పింది సత్యమని రూఢి అయింది. సీతమ్మ వారికి కనిపించక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వానరులకు సంపాతి చెప్పిన విషయంతో నూతనోత్సాహం వచ్చింది. సీతమ్మ వారిని రావణాసురుడిని ఎత్తుకుపోయాడని చెప్పింది, లంకలో సీతమ్మ వారు ఉన్నదని చెప్పింది, నేను ఇప్పుడు చూస్తున్నానని చెప్పింది. వారిలో ఒక ఉత్సాహాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం కథని మలుపు తిప్పింది సంపాతి. సాధకుడు కూడా గురువు జ్ఞానాన్ని పంపించి, అంటే గురువు ఏమి కొత్తగా జ్ఞానాన్ని ఇవ్వడండి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తే మనం జ్ఞాన పురుషులమే, మనం పుట్టుకతోనే జ్ఞానులమే. కానీ అజ్ఞానం ఆవహరించి మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. గురువు ఏం చేస్తాడు, ఆ అజ్ఞానాన్ని తీస్తాడు. గురువు ఏ విధంగా అయితే అజ్ఞానాన్ని తీసేసి ముందుకు తీసుకెళ్తాడో, అలాగే ఇక్కడ సంపాతి దిశానిర్దేశం చేసి అమ్మవారు ఎక్కడున్నారో కూడా నేను చూస్తున్నానని చెప్పి కరెక్ట్గా చెప్పడం జరిగింది. సో కథ మలుపు తిప్పింది సంపాతి. ఇది అప్రస్తుతం అని మీరు అనుకోకపోతే అరణ్యకాండలో అంటే 68వ సర్గలో 27వ శ్లోకం ద్వారా జటాయువు రాముల వారికి ఏమని చెప్తుందంటేనండి, రావణాసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయిన సమయము వింద ముహూర్తము. ఈ ముహూర్తంలో ఎవరైనా ఒక వస్తువు కానీ ధనాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ అపహరించినట్లయితే ఆ వస్తువు ఆ ధనము ఆ వ్యక్తి తిరిగి యజమానిని చేరుతుంది. ఈ విషయం రావణాసురుడు గ్రహించలేదు. సీతమ్మ వారు తిరిగి నీకు లభిస్తుందని చెప్పి అరణ్యకాండలోనే జటాయువు చెప్పడం జరిగిందండి. జాతకాలు ఈ ముహూర్తాలు ఇవన్నీ చాలామంది నమ్మరండి, ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలు. ఈ సాధన ప్రారంభం ఎలా అయిందండి, అంగద జాంబవంతులతో సత్సంగము, తర్వాత సముద్రాన్ని లగించేటప్పుడు మైనాక పర్వతం ఆహ్వానము, రా నన్ను పొందు సుఖించు కాస్త విశ్రాంతి తీసుకో, ఇక్కడ ఏం కావాలితే అన్నీ ఉన్నాయి అని చెప్పినా కూడా వాటికి లొంగకుండా ముందుకు వెళ్ళటము, తర్వాత సొరస అడ్డు రావటము, సొరసను కూడా జయించడం అంటే జిహ్వను జయించటం, తర్వాత సింహిక అనే రాక్షసి అడ్డు రావటం తనను చంపటం, ఆ తర్వాత లంకలోకి వచ్చిన తర్వాత లంకిని అంటే అహం
అంటే లంకిని జయించడం అంటే అహాన్ని జయించడం అన్నమాటనే. లంకిని జయించడం, ఆ తర్వాత లంకలోకి ప్రవేశించడం, ఆ తర్వాత ఏ విధంగా హనుమంతుల వారు అప్స్ అండ్ డౌన్స్, మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి, ఎంత తీవ్ర ఆవిడ కనపడక ఎంత మనోవ్యాకులత చెందాడో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఫైనల్గా సీతమ్మ వారి దర్శనం అవటం జరిగిందండి. అందుకనే వాల్మీకి వారు సీతమ్మ వారి దర్శనం పొందిన ఆంజనేయ స్వామిని లక్ష్మీవంతుడు అని వర్ణించడం జరిగిందండి. ఆత్మ దర్శనం కలిగిన వారందరూ కూడా నిజంగా లక్ష్మీవంతులే. ఈ ప్రపంచంలో నశించే సంపదలను కాకుండా నశింపని ఆత్మనే అక్షయ సంపదను ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా లక్ష్మీవంతులే. ఇందులో ఏ విధమైన అనుమానం మనం పెట్టుకోక్కర్లేదు. అందుకే హనుమంతుల వారిని అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది, ఆయన లక్ష్మీవంతుడిని వర్ణించడం జరిగింది. సంపాద నుంచి విషయాన్ని గ్రహించడం శ్రవణము, అంగద జాంబవనులతో సత్సంగము, ఆ తర్వాత సముద్ర లగ్నానికి ఉద్యుక్తుడు అవటం, తీవ్రమైన వేగంతో ప్రయాణించడము, దీన్ని మనం ధ్యానంలో తీవ్రతగా భావించవచ్చు. ఎప్పుడైతే ధ్యానంలో మనం తీవ్రంగా ఇన్వాల్వ్ అయి ఉన్నామో ఆ తర్వాత దృశ్యాలన్నీ పోయి ఆత్మ దర్శనం అవుతుంది. అది ఇక్కడ సీతమ్మ వారి దర్శనం హనుమంతుల వారికి అయింది. ఆయన ఎంత చిత్తశుద్ధితో రామకార్యాన్ని నిర్వహించాడో మనం అందరం చెప్పుకున్నాం. సీతమ్మ వారి దర్శనమే ఆత్మ దర్శనము. ఒకసారి రామలక్ష్మణులకి నమస్కారం పెట్టి ఆ చెట్టులో ఒదుగుపోయి కూర్చుని ఏం చేయాలి తదుపరి కార్యక్రమం కోసం ఉద్యుక్తుడు అవుతున్నాడండి హనుమంతుల వారు. ప్రియమైన ఆత్మబంధువులారా, సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ని ఎక్కడితో ముగిస్తున్నాను. రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 రామ. ఓం తత్సత్.